మొట్టమొదటి అవకాశాన్ని నేను పంచగ్రామాల భూ సమస్య మీద మాట్లాడినటువంటి సంగతి అందరికీ కూడా తెలుసు. అది వెంటనే నేను మాట్లాడినట్టు మరుక్షణమే 2 రోజుల్లోనే దీని మీద ఒక కమిటీ నియమించారు. కమిటీ ఫామ్ చేసి పూర్తి అన్ని రకాలుగా కూడా ఈ ఇష్యూని అంశాన్ని ఏ రకంగా మనం నెరవేర్చాలి అని చెప్పి ఒక నిర్ణయానికి రావడం, ఏదైతే ఆ వాల్యూకి సంబంధించి పంచగ్రామాల భూముల తాలూకా వాల్యూ మరియు గవర్నమెంట్ ఇస్తానటువంటి వాల్యూ కుదరకపోతే అదనంగా మరొక 259 ఎకరాలు 259 ఎకరాలు ఎక్కడన్నా గాజువాకలో జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 259 ఎకరాలు సుమారుగా 1980 కోట్ల రూపాయలు అదనపు ఆస్తిని దేవస్థానానికి ఇచ్చి ఈ అంశాన్ని క్లియర్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి. కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టు బెంచ్ మీదకి రాగానే వెంటనే అంశం క్లియర్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నేను గతంలో ఉగాది రోజున కూడా నేను అన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. 90% పని అయితే పూర్తయింది. రేపు కోర్టు బెంచ్ మీదకి అడ్మిట్ చేయగానే ఈ అంశం క్లియర్ అవుతుంది అంటే నేను చెప్పగలను.